దీంతో ఆ కుటుంబం ఇప్పుడు రోడ్డు మీద ఆందోళనకు దిగింది. కూకట్పల్లి పోలీస్ స్టేషన్ ఎదుట సహస్ర కుటుంబం ఆందోళనకు దిగింది. వాడిని మాకు చూపించండి అంటోంది ఆ కుటుంబం. కూకట్పల్లి పోలీస్ స్టేషన్ ఎదుట ఉద్రిక్త వాతావరణం నెలకొంది. స్టేషన్ ఎదుట సహస్ర పేరెంట్స్ బంధువులు ఆందోళనకు దిగారు. నిందితుడిని చూపించాలంటూ పేరెంట్స్ డిమాండ్ చేస్తున్నారు. హత్యలో బాలుడి తల్లిదండ్రుల పాత్ర కూడా ఉందని ఆరోపణలు వినిపించిన సందర్భం తమ బిడ్డను చంపిన వాడిని ఎన్కౌంటర్ చేయాలంటూ డిమాండ్ని తెర మీదకి తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో కొన్ని రియాక్షన్స్ వస్తున్నాయి. మరీ ముఖ్యంగా సహస్ర తల్లి ఆర్టీవీతో ఎక్స్క్లూజివ్గా మాట్లాడారు. ఒకసారి ఏమంటారు చూద్దాం. ఇప్పుడు చెప్తున్నారు కదా, వాళ్ళ మమ్మీ చెప్పిందంట అని సార్ చెప్పారు. ఫోన్ కూడా ఇంతకుముందు తెచ్చాము, అడిగాము, అసలు ఎక్కడి నుంచి వచ్చిందని అడిగారని చెప్పారు కదా. చెప్పారా చెప్పలేదా? విన్నారా మీరు? సార్ చెప్తున్నారు కదా ఫోన్ కూడా వచ్చిందని వాళ్ళ మమ్మీ చెప్పారు, ఎంక్వైరీ చేస్తూ చెప్పారు. మరి వాళ్ళ మమ్మీ ఫోన్ తెచ్చినప్పుడు అప్పుడే ఖండించుంటే ఈ పరిస్థితి వచ్చేదా అని నేను మిమ్మల్ని అడుగుతున్నాను. మీరు కూడా ప్రెస్ మీట్ వాళ్ళని అడగండి. అప్పుడే ఖండించి ఉంటే ఇంత పరిస్థితి వచ్చేదా? నా పాప ఇంతవరకు వచ్చేదా చెప్పండి. నా పాప ఎంతవరకు ఫైట్ చేసిందో కూడా చెప్పారు వాళ్ళు. అంత ఫైట్ చేసినప్పుడు అయినా కూడా ఆ అబ్బాయి చిన్నపిల్లడు కాదు కదా. ఇప్పుడు నా బాబు ఉన్నాడు, నిన్న సార్తో మాట్లాడారు, సార్తో కూడా అడగండి. నా బాబు నా గాడు ఎందుకు తీసుకెళ్తాడు సార్? అయినా అసలు నేను ఎందుకు ఇవ్వాలి అని ఒక క్వశ్చన్ వేసింది సార్. వేసినప్పుడు అప్పుడైనా అర్థం కావాలి కదా. అంత చిన్న బాబే ఎందుకు ఇవ్వాలి అని అన్నప్పుడు, అంత పెద్ద బాబు ఆ పిల్ల ఎదురు తిరిగినప్పుడు ఎందుకు చెయ్యాలి? అంత అవసరం ఏముంది? బ్యాట్ కోసం కావచ్చు. ఆ పిల్ల ఎదురు తిరిగినప్పుడు వెళ్ళిపోవాలి కదా. వెళ్ళిపోకుండా అంత దారుణం ఎందుకు చేయాలి? ఎందుకు చంపాలి అన్న ఆలోచన ఎందుకు రావాలి? అసలు ఎందుకు చూడాలి ఫోన్లు? ఒక ఫోన్ తెచ్చినప్పుడు పేరెంట్స్ ఎందుకు అడగలేదు? అది నాకు కావాలి. పేరెంట్స్గా ఒక పేరెంట్ అండి, ఇప్పుడు నేనే కావచ్చు, ఒక వస్తువు కావచ్చు, ఒక ఆడుకునే పావులు కావచ్చు, తెచ్చుకుంటేనే వేరే వాళ్ళది ఎందుకు తెచ్చుకుంటారు? మనం ఖండించుంటే ఈడి వరకు రారు కదండి ఎవరైనా. ఒక ఫోన్, అంత పెద్ద ఫోన్ తెచ్చుకున్నప్పుడే వాళ్ళ మమ్మీ ఖండించారు కదా చెప్పండి. సార్ చెప్పారు నెక్స్ట్ టైం అడిగాము, నువ్వేమో చేసావా అని వాళ్ళ మమ్మీ అన్నదని చెప్పారు. అంటే నెక్స్ట్ టైం పేరెంట్స్కి తెలీదా చెప్పాలని? చెప్పండి, నేను మీకు అడుగుతున్నాను. పోలీసులకు చెప్పాలని తెలీదా? సతాయించారు, మమ్మల్ని సతాయించారు. అంతమంది సతాయించినప్పుడు కూడా వాళ్ళ పేరెంట్స్ వచ్చి ఒప్పుకొని అవునండి చేశారు అని అంటే, ఇట్లా చేశాడు అట్లా చేశాడు అని ఉంటే ఇంతవరకు వచ్చేది కాదు కదా. అప్పుడే ఒక్కరిని పట్టుకొని అడుగుతుండే కదా, మీకు కూడా క్లారిటీ వస్తుండే కదా. ఇంత హైదరాబాద్ మొత్తం తెలంగాణ మొత్తం ఇంత అయిపోవడానికి రీజన్ ఏంటి? అప్పుడు ఖండించుంటే ఖండిస్తే పేరెంట్స్తో అప్పుడు టీచర్స్ అయినా ఖండించాలి. ఆ పోరాడు అన్ని రోజులు స్కూల్కి వెళ్ళకపోతే స్కూల్ వాళ్ళని కూడా నేను అడుగుతున్నాను, ఎందుకు అడిగారు? పేరెంట్స్ని ఎందుకు అడిగారు? అన్ని రోజులు స్కూల్కి వెళ్ళకుండా, ఎప్పుడు స్కూల్కి వెళ్ళకుండా ఎందుకు అడిగారు? ఢిల్లీలో అంతమంది పిల్లలు తిరిగారు. అంతమంది పిల్లలు వాళ్ళతో తిరిగి ఏమైనా నేర్చుకోవచ్చు. ఎంత కొంత నేర్చుకుంటారు కదా. ఇప్పుడు నేర్చుకున్న పిల్లల్ని వాళ్ళని ఎట్లా మీరు చేస్తారు చెప్పండి? ఎవరు నేర్చుకున్నారో, ఎవరేం చేశారో? ఇప్పుడు ఈ పిల్లోని ఏం చేయకుండా మైనర్ ఉన్నాడు, ఇప్పుడు మేము దండిస్తాము, మేము చూస్తాము అని చెప్తే ఇంకా మిగతా పిల్లలు కూడా అంతే అనుకుంటారు. నా కొడుకే ఎగ్జాంపుల్ తిరిగాడండి, వాడికి ఏం తెలుసు? అలాంటి పిల్లలు కూడా అలాంటి చూసి కూడా ఏం అనలేరు అని నా కొడుకే చెప్తుండే. ఎందుకు ఏమనట్లే మమ్మీ అంటే అలా చేయొచ్చా అని అడుగుతున్నాడు. దానికి ఏం సమాధానం చెప్తాడు? చెప్పండి, ఎలా చేస్తారు? ఏం న్యాయం కావాలండి? నా పిల్లని ఎట్లా పొడిచాడో అట్లా న్యాయం కావాలి. నాకు అదే న్యాయం కావాలి. నాకు ఇప్పుడు ఒక పేరెంట్ గా మీరు ఏం న్యాయం చేస్తారు? మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతారు. మీరు కన్న తల్లి ఒక పేరెంట్ ని అంతా చంపాడు కదా, బాగా చంపండి. వాళ్ళ తల్లి తండ్రి ఏమైనా అయిపోయినాయి, వాళ్ళ ప్రమేయం కూడా ఉంది. ఖచ్చితంగా చెప్పండి, లేదని నేను చెప్పాను, ఖచ్చితంగా ఉంది. 5 days నుంచి కూడా వాళ్ళ ఇన్ఫర్మేషన్ చెప్పలేదు. అంటే అసలు మొబైల్ తెచ్చుకున్నప్పటి నుంచే అన్నారు అంటే ఎంతవరకు ఉందో మీరు ఆలోచన చేసుకోవాలి. సార్ చెప్పినప్పుడే మీరు ఆలోచన చేసుకోవాలి. ఇంతవరకు వాళ్ళ ప్రమేయం ఉంది, అసలు ఎందుకు చెప్పకుండా ఉన్నారు, ఎందుకు అలా వదిలేశారు పిల్లల్ని? చెప్పండి. ఇప్పుడు నేను ఇంటికి వచ్చాడండి, అబ్బాయి ఇంటికి ఎప్పుడు ఒక బర్త్డేకి మాత్రమే వచ్చాడండి. ఆ విషయం కూడా అసలు వాళ్ళ డాడీకి తెలియదు. రాకుండా తెలుసుంటే మాత్రం వస్తాడు అని ఇంత ఒకటండి ఒక ఇన్ఫర్మేషన్. మా బాబు అంత చిన్నగా మా ఆయన ఇంతవరకు తీసుకోవాలి చెప్తున్నారంటే చాలా మీడియాలో వాళ్ళు కూడా ఇంటి దగ్గర కూడా అంటున్నారంట. అసలు అయితే తెలియదండి, తెలిస్తే ఎక్కడి వరకు తీసుకురావాలి. నేనెందుకు నా పిల్లల్ని చంపుకుంటానండి? ఎవరో వస్తున్నారు చేస్తున్నారు. అబ్బాయి పక్కన వేరే ఇల్లు ఉన్నాయా? కొని ఎవరి కోసం వస్తున్నారు అనుకోవచ్చు. ప్రాబ్లం నాకైతే అబ్బాయి తింటున్నప్పుడు, ఎందుకంటే పక్కన ఇల్లు లేవు. అది సహస్ర తల్లి
చేస్తున్న ఆరోపణలు మరి ముఖ్యంగా తల్లిదండ్రుల పాత్ర గురించి కూడా ఆమె ప్రశ్నిస్తున్న పరిస్థితి. నేపల్లి పోలీస్ స్టేషన్ కి వెళ్ళిపోదాం. అక్కడ ఇటు సహస్ర కుటుంబం ఆందోళనకు దిగింది, రోడ్డు మీద బైఠాయించింది. మరింత సమాచారం మా ప్రతినిధి పెట్రీషియా అందిస్తారు. ప్రస్తుతం పెట్రీషియా అక్కడ ఉన్నారు, కూకట్పల్లి పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నారు. అక్కడ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తుంది సహస్ర కుటుంబం. అప్డేట్స్ అందించేందుకు పెట్రీషియా సిద్ధంగా ఉన్నారు. పెట్రీషియా, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏంటి, ఏం జరుగుతోంది? ఎస్, సహస్ర కుటుంబ సభ్యులు కూడా ఆందోళనకి దిగారు. ప్రస్తుతం కుకట్పల్లి పోలీస్ స్టేషన్ వద్ద నడి రోడ్డు మీద కూడా వాళ్ళు బైఠాయించారు, ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మాకు న్యాయం జరగాలి, 10వ తరగతి చదువుతున్న కుర్రాడు అతి దారుణంగా సహస్రాన్ని హత్య చేశాడంటూ కూడా వాళ్ళ తల్లి చెప్పుకుంటారు. ఒకసారి వాళ్ళ తల్లిని కూడా ఒకవైపు పోలీసులు కూడా లిఫ్ట్ చేసి ఒక్కసారి మనం విజువల్స్ లో